విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాం. ఇటు నమస్తే తెలంగాణ, ఇటు సాక్షి వచ్చిన ఈ పేపర్‌లో ఎడ్యుకేషన్ సంబంధించినది ఎంప్లాయ్‌మెంట్ సమాచారం చూద్దాం. సెయిల్‌లో దుర్గాపూర్‌లోని సెయిల్‌లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ప్లాంట్‌లోని కింది పోస్టులు భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం పోస్టులు 51 పోస్టులు ఉన్నాయి. మొత్తం 51 ఉన్నాయి. అందులో నర్సు పోస్టులు ఉన్నాయి. అన్ని రకాల పోస్టులు పడుతుంటాయి. అంటే ఇది సెయిల్ ఏంది, నర్సులేంది అనుకుంటారు. అన్నీ ఉంటాయి అందులో. బీఎస్సీ నర్సింగ్ పోస్టులున్నాయి. జీఎన్ఎం పోస్టులు ఇలాంటి అంటే దీని అర్హత ఏందంటే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. జీఎన్ఎం చేసి ఉండాలి. దానికి ఉత్తీర్ణులై ఉంటారన్నట్టు. ఎలిజిబిలిటీస్ అవి. ఎంపిక ఎట్లా అంటే ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి డిసెంబర్ 3, 4, 5 అట్లా. దీనికి సంబంధించిన సమాచారం ఈ ఇంటర్వ్యూలోకి వెళ్ళండి మీరు. 3, 4, 5 అట్లా. మీకు మిగతా సమాచారం కావాలంటే sail.co.in ఈ సైట్లోకి చూసుకుంటారంటే ఈ సైట్లోకి వెళ్తారంటే మీకు పూర్తి సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని తెలుసుకొని మీరు ఆ ఇంటర్వ్యూ ఈ 3, 4, 5 తేదీల్లో ఇంటర్వ్యూ తేదీలు ఉన్నాయి. దానికి వెళ్ళేసి ఎంపిక కాండి. నెక్స్ట్ ఎయిమ్స్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో బిలాస్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎయిమ్స్లో కింది ఖాళీల భర్తీ ప్రకటన విడుదల చేసింది. ఏంటి అంటే మొత్తం ఖాళీలు 123 ఉన్నాయి. సీనియర్ రెసిడెంట్ నాన్ అకాడమిక్ పోస్టులు ఉన్నాయి. అర్హతలు ఎంపికలు తదితర వెబ్సైట్లో ఏ వెబ్సైటు www.aimsbilaspur.edu.in ఇందులోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అర్హతలు ఎంపిక తదితర అంశాలను వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు ఉంటుంది. దరఖాస్తు ఎందులో ఉంటుందంటే పోయి లెటర్ రాసి ఆఫీసులు ఇచ్చేస్తానటానికి కాదు. అది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో ఈ సైట్లోకి వెళ్తే మీకు ఆన్లైన్లో అప్లై చేసుకునేట్టుగా అవకాశం కల్పిస్తుంటుంది. అందులోకి వెళ్ళి చూసి తెలుసుకోండి. డిసెంబర్ 14, 2024లో చివరి తేదీ. ఈ తేదీని గుర్తుపెట్టుకుని అంతకన్నా ముందే అప్లై చేసుకోండి, దరఖాస్తు చేసుకోండి. ఈఎస్ఐసిలో నోటిఫికేషన్స్ ఏంటంటే కలబుర్గిలోనే అంటే గుల్బర్గా ఇది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం భర్తీ ఖాళీలు ఏంటంటే 57 పోస్టులు ఏమేమి ఉన్నాయంటే సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇవి డిసెంబర్ 17 ఇంటర్వ్యూ తేదీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ తేదీ డిసెంబర్ 16న ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తుంది. MCKAL అంటే కలబుర్గి MCKalburgi.ESIC.gov.in ఇందులోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అట్లా ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇది వచ్చేసి సాక్షిలో ఉన్నటువంటి యొక్క నోటిఫికేషన్స్ ఇవి అట్లా. నెక్స్ట్ సీడాక్ పూణేలో 265 పోస్టులు పడ్డాయి. పూణేలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 265 ఉంటే పోస్టుల వివరాలు కార్పొరేషన్ కమ్యూనికేషన్ పోస్టులు 1 ఉన్నాయి. ఈ విధంగా వివిధ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవన్నీ చూసుకోవచ్చు. అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి ఐటీఐ చేయాలి, సిఏ చేయాలి, దాంతోపాటు బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఈ చేయాలి, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, దాంతోపాటు పీజీ, పిహెచ్డి ఉత్తీర్ణతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతుంది అన్నట్టు. ఎంపిక విధానం రాత పరీక్ష ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పనిచేయాల్సిన ప్రదేశాలు పూణే, బెంగళూరు, ఢిల్లీ, మొహాలి, నోయిడా, తిరువనంతపురం, లక్నో, సిమ్లా, ధర్మశాల ఇవన్నీ ఈ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ చేసుకోవచ్చు. మంచి అవకాశం. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్కు చివరి దరఖాస్తు తేదీ వచ్చేసి 5వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2024 దగ్గరకు వచ్చింది. ఒక 2-3 రోజులు ఉంది. ఇది ఎవరన్నా కన్నా ఇందులో careers.cdac.in అనే వెబ్సైట్లో కూడా మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఒకవేళ మీకు ఇందులో ఎలిజిబిలిటీస్ ఏమైనా లేకపోతే మీకు తెలిసినట్టు వాళ్ళకు పంపించండి. ఈ లింక్ని షేర్ చేయండి. దాంతో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళని అప్లై చేసుకుంటారు, వాళ్ళని ఉద్యోగం సాధిస్తారు. అట్లా ఒకవేళ మీకు అవసరం ఉంటే మీరు అప్లై చేసుకోండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఆ విధంగా మీరు ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాం.